ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. ప్రేమించడం అంటే అవసరాలు తీర్చుకోవడానికో లేక ఆశలు తీర్చుకోవడానికో కాదు. ఈ లోకంలో ప్రేమలు ఇలానే ఉంటాయి. ఎదుటివారి నుండి ఏమీ ఆశించకుండా ప్రేమిస్తాం చూడు, అదే నిజమైన ప్రేమ. యేసయ్య ప్రేమ చూడండి. ఆయన పరమాత్ముడు, ఆయనకు లేనిదంటూ కానిదంటూ ఏదీ లేదు. కానీ మానవ మాత్రునిగా నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని అర్పించాడు. మన నుండి ఏమీ ఆశించకుండా ప్రాణం ఇచ్చింది ఆ ప్రేమ. అలా ప్రేమించాలి. ప్రేమిస్తే నీ ప్రేమ దేవునికి సంతోషాన్ని కలిగించాలి. నీ ప్రేమ దేవునికి నమ్మకాన్ని కలిగించాలి. నీ ప్రేమ పవిత్రమైనదిగా ఉండాలి. కేవలం ప్రార్థనలు పరిచర్యలు చేయడం వల్ల మాత్రమే దేవుని కృప పొందుకోలేం. కానీ పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమిస్తూ ప్రార్థనలు చేస్తే, పరిచర్యలు చేస్తే, సహాయాలు చేస్తే దేవుడు కృప చూపుతాడు. నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. సమస్యల నుండి తప్పిస్తాడు. నామకార్థంగా కాదు, పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.